ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనక మహాలక్ష్మి ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళింది పిల్ల? చెప్పకుండా బయటికి వెళ్ళదు కదా వదినా. ఆహా అక్క, ఈ టోటల్ సీన్ కి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఎవరో తెలుసా? యమున వదిన. నాకేం తెలియదు అంబిక. ఆపు నీ నటన. నిజం వదినా, లక్ష్మి గురించి నాకేం తెలీదు. రాత్రి కూడా ఆ పిల్లని నీ మెళ్ళో ఆ తాళి కట్టింది ఎవరో అని అడిగాను. నిన్న కూడా మీ అందరి ముందే కదా తనని నిలదీశాను. నీ వేషాలన్నీ నాకు తెలుసు. నీ శిష్యురాల్ని ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి కాపాడాలని తనని పొద్దున్నే పారిపోమని చెప్పుంటావు. అలా చెప్తే వదిలికెట్టి లాభం అక్క. ఏమో, ఆమె ఏం స్కెచ్ వేసుకుందో ఎవరికి తెలుసు. చూడంబిక, నాకు లక్ష్మి జీవితం బాగుండాలని, తను మదన్ని చేసుకుంటే బాగుంటుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. లక్ష్మిని మదన్తో పెళ్లి కూడా ఒప్పించాను. అంతా చేసిన నేను లక్ష్మిని పారిపోమ్మని ఎలా చెప్తాను? ఏమో, ఆ లక్ష్మితో నువ్వేం గూడుబుటాడి నడుపుతున్నావో ఎవరికేం తెలుసు? అమ్మా, ఖచ్చితంగా అదేదో పెద్ద ప్లానే వేసుంటుంది. దాన్ని అస్సలు వదలకూడదు. అది వేసే ప్లాన్లు, స్కెచ్లు మీకింకా అర్థం కావట్లేదు. పైకి అమాయకంగా కనపడే కిలాడి అది. తన గురించి తెలియకుండా మాట్లాడు కంబిక. అసలు తను అమ్మా, ఆ నిజం చెప్పొద్దమ్మా. దాని గురించి మీకు తెలియదు పిన్ని. అసలు నాకు ఎవ్వరూ లేరని ఇంట్లోకి దూరింది. మదన్ని పెళ్లి చేసుకోటానికి సిద్ధపడింది. చివరికి తనకి పెళ్ళయిందని దాని తాళ్లు చూస్తే కాని మనకి తెలియలేదు. అది ఎన్నెన్ని మాటలు చెప్పింది, ఎన్ని ట్విస్టులు ఇచ్చింది. ఇంకా మనకి తెలియని రహస్యాలు దాని జీవితంలో ఎన్నున్నాయో. సహస్ర, ఇలా మనం ఇంట్లోనే కూర్చునుంటే మదన్ జీవితం అన్యాయమైపోతుంది. పదపిన్ని, మనం కూడా లక్ష్మిని వెతుకుదాం. మదన్, నువ్వేం టెన్షన్ పడకు. ఆ లక్ష్మి ఎక్కడున్నా తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాం. అది దొరకాలి. దాని పని, దాని వెనకున్న వాళ్ళ పని అప్పుడు చెప్తాను.
నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. మా అమ్మాయికి అల్లుడు గారికి సంతాన సాఫల్య వ్రతం చేయించాలి. అలాగేనమ్మా. మరి వ్రతానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకున్నారా? సిద్ధం చేశాం పంతులు గారు. మరి మీ అమ్మాయి అల్లుడు గారు ఏరమ్మా? వాళ్ళు వస్తున్నారు పంతులు గారు. సరేనమ్మా, నేను వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఈలోగా మీ అమ్మాయిని అల్లుడు గారిని పిలవండి. అలాగే పంతులు గారు. ఏమయ్యా, అల్లుడు గారు అమ్మాయి వస్తారులేవే. అది కాదయ్యా, అమ్మాయి అల్లుడు గారు అసలు సఖ్యతగానే ఉన్నారా లేదా? అదేమనుమానమే, అల్లుడు గారు ఎంత మంచివారు. మన అమ్మాయి అల్లుడు గారిని ఎంత బాగా చూసుకుంటుంది. ఇదిగో, ఎవరి మీదైనా అనుమానపడు, మన అమ్మాయి అల్లుడు గారి మీద అస్సలు అనుమానపడకు. అది కాదయ్యా, ఇంతకు ముందు పూజ ఉందని అల్లుడు గారు ఒక్కళ్లే ముందొచ్చారు, అమ్మాయి మాత్రం రాలేదు. మనం ఫోన్ చేసినప్పుడు అల్లుడు గారు అమ్మాయి విడివిడిగా ఫోన్ మాట్లాడుతున్నారే కానీ ఇద్దరూ కలిసి ఒక్కసారైనా ఫోన్ మాట్లాడలేదు. అందుకే నాకు అలా అనిపించింది. ఇంకా నీ అనుమానాలన్నీ కట్టిపెట్టు. అల్లుడు గారు అమ్మాయి బాగున్నారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు. పద. కనక మహాలక్ష్మి ఎక్కడున్నావు? పెళ్ళైన విషయం ఎందుకు దాచావే? ఈ తాళిని ఎందుకు దాచావు? ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంది? నిజం చెప్పే అవకాశం ఉన్నా నువ్వు నా కోసం మౌనంగా ఉన్నావు. నువ్వు నాకు సాయంగా నిలిచావు, నువ్వు నా కోసం త్యాగం చేశావు. కానీ నేను నీకు అసలు ఏ న్యాయం చేయలేకపోయాను. కనక మహాలక్ష్మి, ఇప్పుడిప్పుడే నువ్వంటే ఏంటో తెలుసుకుంటున్నాను, నిన్ను అర్థం చేసుకుంటున్నాను, నన్ను నేను మార్చుకుంటున్నాను. అంతలోనే నువ్వు నాకు దూరం అయిపోతుంటే ఎలా కనక మహాలక్ష్మి? నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు నాకు తెలుసు. దయచేసి నువ్వు నాకు ఒక్కసారి కనిపించు, దయచేసి కనిపించు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. తెలియని ప్రయాణం ఎందుకు మొదలు పెట్టావు? కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేక. నీ దగ్గర ఆ ప్రశ్నలకి సమాధానాలు లేవా? ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.